ఈరోజు ఒడిస్సా స్పెషల్ దాల్మా చేసుకుందాం. ముందుగా కందిపప్పును, శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత దీంట్లోకి వెజిటబుల్స్ అన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. దీంట్లో ఏం వెజిటబుల్స్ వాడానో చూపిస్తాను. టమాటో, వంకాయ, ఆలు, చామదుంపలు, క్యారెట్, బీన్స్, కందగడ్డ, గుమ్మడికాయ. ఇప్పుడు కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి నలిపేసుకొని పక్కన ఉంచుకోండి. నానబెట్టిన పప్పుని కుక్కర్లో వేసుకొని కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా యాడ్ చేసేసుకొని పసుపు, నలిపి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా వాటర్, సాల్ట్, కొబ్బరి పొడి, ఒక బిర్యానీ ఆకు వేసి ఒక్క విజిల్ ప్రెషర్ కుక్ చేసుకోండి. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా కోసం ఎండుమిరపకాయలు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఉడికించుకున్న పప్పుని దాంట్లోకి వేసుకొని ఇప్పుడు మసాలా పౌడర్ దానికి యాడ్ చేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పును యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే.